హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ టెట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ టెట్ దాని యొక్క దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పోస్టులకి అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు అను పబ్లికేషన్ గురించి తెలిసిందే మిత్రులారా. అను పబ్లికేషన్ అంతా డెవలప్ కావడానికి కారణం నా యొక్క టీము, నా యొక్క ఆధ్వర్యంలో నా యొక్క టీము చాలా చక్కగా నీట్గా చెప్పింది చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. కొంతమంది పబ్లికేషన్ నుంచి పెట్టినప్పటి నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళకి మన టర్మ్స్ నచ్చకపోవడం వలన, మన స్పీడ్కు వాళ్ళు రాలేకపోవడం వల్ల కొంతమంది ఎలిమినేట్ అయ్యి వేరే పబ్లికేషన్లో కూడా చేరడం జరిగింది. చేరి మరి వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి అను పబ్లికేషన్ మీకోసం, పేద పిల్లల కోసం, మెరిట్స్ కోసం, సాధారణ యావరేజ్ అభ్యర్థులను కూడా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ఆశయాలతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాకు ఉన్నటువంటి 2 ఉద్యోగాలు, నేను టీచింగ్ పొజిషన్ 2, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి సంపాదించడం జరిగింది. మరి ఆ ఉద్యోగాలు కొన్నాళ్ళు చేసిన తర్వాత వాటికి రిజైన్ చేసి మరి ఈ ఫీల్డ్లో మీకోసం మరి సర్వీస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అను పబ్లికేషన్ అనేటటువంటి సంస్థను స్థాపించి గత 20 సంవత్సరాల నుండి మీకు ముఖ్యంగా టెట్టో డిఎస్సి అభ్యర్థులకు, గ్రూప్స్ సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా, కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ కూడా సర్వీస్ని అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సర్వీసెస్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. మంచి ప్రామాణికమైనటువంటి బుక్స్ చాలా ఉండొచ్చు మార్కెట్లో, అఫ్కోర్స్ చాలా ఉండొచ్చు. నేనే ప్రామాణికమైన అంటలా, ప్రామాణికమైనటువంటి పుస్తకాల్లో ది బెస్ట్ బుక్స్ అని నేను చెప్పగలను. ప్రామాణికమైనటువంటి బుక్స్ మార్కెట్లో చాలా ఉండొచ్చు, మీకు తెలిసినవి ఉండొచ్చు. వాటిలో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు, డి ఉండొచ్చు, ఇలా ఈ ఉండొచ్చు. 5 రకాల పుస్తకాలు, 5 రకాల పబ్లికేషన్లు ఉండొచ్చు. ఈ 5 రకాల పబ్లికేషన్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి పబ్లికేషన్, నేను కూడా జాబు రంగం నుంచి, ఉద్యోగ రంగం నుంచి, కాంపిటేటివ్ రంగం నుంచి వచ్చాను కాబట్టి కాంపిటేటివ్ రంగంలో ఉన్నటువంటి సాధక బాధలేంటో నాకు తెలుసు. బుక్స్ ఎలా ఉండాలి, ఇంతకుముందు మేము చదివేటప్పుడు సరైనటువంటి పబ్లికేషన్ లేక, సరైనటువంటి బుక్స్ లేక సాధించలేకపోయాం, మేము రీచ్ కాలేకపోయాం అప్పుడు. కానీ ఇప్పుడు మీకు మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి, ఫ్రీ కోచింగ్ సెంటర్లు వచ్చినాయి, ఆన్లైన్లు వచ్చినాయి. ఇవి మీరు ఉపయోగించే ఎవరైనా బాగా ఉపయోగించుకోదలుచుకుంటే అప్పటికంటే ఇప్పుడు ఉద్యోగాన్ని సంపాదించడంలో మీరు ముందంజలో ఉంటారు. బుక్స్ ఒక సోర్స్, ఆన్లైన్ ఒక సోర్స్, నెట్ ఒక సోర్స్, ఫ్రీ కోచింగ్ మీకు ఎలాంటి డబ్బులు లేకుండా గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి, తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఫ్రీ కోచింగ్ అంటే అంత స్థాయిలో ఇవ్వకపోవచ్చు. ప్రైవేటు సంస్థల్లో చెప్పించేటటువంటి స్థాయిలో సైకాలజీ, టెట్, డిఎస్సి ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు సంస్థల్లో అంటే తీసుకునేటటువంటి అభ్యర్థులు ఫ్యాకల్టీ 20,000 30,000 పర్ డే తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ అంత ఇవ్వలేదు కదా, ఒక 5,000 అట్లా, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. ఫ్యాకల్టీకి ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి మరి వాళ్ళు అది మంచి ఫ్యాకల్టీ రావాలంటే కష్టం. ఏదో దొరికినటువంటి ఫ్యాకల్టీ, అందుబాటులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీతో చెప్పిస్తూ ఉంటారు. అందువల్ల నా సజెషన్ మీరు ఏనండి. అదేవిధంగా ఆన్లైన్ కూడా మీరు ఫాలో అవ్వండి. చక్కగా మీరు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అను పబ్లికేషన్ బుక్స్ మీ చేతిలో ఉంటే మీకు శ్రీరామ రక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 19
119 నియోజకవర్గాల్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు. వాటన్నిటికి కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం టెట్టో, డిఎస్సి, కానిస్టేబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ అన్నిటికీ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోత్ లాంగ్వేజెస్లో మీకు అందించడం జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా వాళ్ళ యొక్క పిఏలు కానీ మరి వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే మీరందరూ కూడా మీ 1,00,000 కాపీలు ఇచ్చిన ఐ కెన్ సప్లై. అయితే రేట్లు పెరిగినాయి, రా మెటీరియల్ పెరగటం వలన, పేపర్ రేట్లు పెరగటం వలన, ఆల్ ఇండియా లెవెల్లో రా మెటీరియల్ ఇంపోర్టెడ్ లేకపోవడం వలన ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి, ఇంతకుముందులాగా లేదు. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేట్లన్నింటిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా నన్ను ఫాలో అయితే, నన్ను అప్రోచ్ అయితే మీకు కావాల్సినటువంటి సెట్స్ మీరు ఇచ్చిన వెను వెంటనే మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తానన్నమాట. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా పాటించవలసిందిగా కోరుతున్నాను. ఎవరెవరికో ఇచ్చేసేసి వారి ఫోన్లు లిఫ్ట్ చేయకోకుండా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కానీ ఎక్కడ అలాంటిది ఏముండదు. నేను మీకు కమిట్మెంటు ఇచ్చానంటే 600 అయినా 106 అయినా మీకు అనుకున్న టయానికి మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి పుస్తకాలు చేరాలి. దట్ ఈస్ మై ఎయిమ్. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన కోరుతున్నాం. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. కొత్త నియామకాలకు గరిష్ట వయో పరిమితి 10 ఏళ్ళు పెంపు. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు. అంతకుముందు 34 సంవత్సరాలు అంటే ఇప్పుడు 44 సంవత్సరాలు. దివ్యాంగులకి వీళ్ళందరూ కూడా 54 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే 54 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఎక్సెస్ 10 సంవత్సరాలు అన్నమాట. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాను. ఈ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఒక 30,000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. ఒక వారంలో టెట్ కూడా రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, టెట్ కూడా కంపల్సరీగా వస్తుంది. మీరు టెట్ మీద మంచి కమాండ్ తెచ్చుకోండి. తెలుగులోనూ టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం అంటే ఇప్పటివరకు ఇంగ్లీష్లో ఇస్తూ ఉండారు బుక్లెట్. కాబట్టి తెలుగులో కూడా ఈ మీకు కావాల్సినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీఎం కార్యాలయానికి టెట్ దస్త్రం ఫైల్ వెళ్ళింది. దస్త్రం అంటే ఫైలు వెళ్ళింది. ఒక 2-3 రోజుల క్రితం వెళ్ళిందట. కాబట్టి మిత్రులారా, ఈ పేపర్లో ఇచ్చాడు. డిఎస్సిలో మీరు జాబ్ కొట్టాలి అంటే, మీ జిల్లాలో జాబ్ సంపాదించాలి అంటే టెట్లో మంచి మార్కులు రావాలి. 20 మార్కులు, ఇప్పటివరకు 20% స్కోర్. ఇంకా పెంచినా కానీ ఆశ్చర్యం లేదు. చాలా రాష్ట్రాల్లో టెట్ను బేస్ చేసుకుని టీచర్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో టెట్ని తీసుకుని అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి మార్కుల్ని 20%ని డిఎస్సికి కేటాయిస్తున్నారు. అంటే 20% అంటే మీకు మ్యాక్సిమం మార్కులు రావాలి. పేపర్ 1 రాసేటటువంటి వాళ్ళు 130 మార్కులు దాటించాలి. 130 మార్కులు దాటించాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాసేటటువంటి వాళ్ళు కూడా 130 మార్కులు దాటించాలి. అదేవిధంగా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ రాసేటటువంటి వాళ్ళు 115 దాటించాలి. ఎందుకంటే ఇక్కడ పేపర్ టఫ్గా ఉంటుంది. 3 సబ్జెక్టులు ఉంటాయి. బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి కొత్త సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 110 లేదా 115 దాటిస్తే మీకు మంచి మార్కులు వచ్చినట్టే. సో ఈ విధంగా ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దస్త్రం తాజాగా సీఎం కార్యాలయానికి చేరింది. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలలో బోధించుటకు టెట్లో పేపర్ 1 రాసేందుకు అవకాశం ఇవ్వాలని, ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే ఇప్పటి వరకు ఉన్న 7 ఏళ్ల కాల పరిమితికి బదులు జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మార్పులతో పాటు టెట్ను నిర్వహించాలంటే ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం విద్యాశాఖ ఆ దస్త్రాన్ని 3 రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది.
టెట్లో వచ్చే మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షల్లో 20% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20% వెయిటేజ్ ఇస్తారు. అదేవిధంగా పేపర్ 1కి కూడా ఎలిజిబుల్ ఇస్తారు. ఎందుకంటే మీ జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు 100ల్లో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా 2 డిజిట్స్కే పరిమితమయ్యాయి. ఈ ఎస్జిటి మాత్రం 3 డిజిట్స్కి ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్టు మీరందరూ కూడా ఫస్ట్ ఎస్జిటి సంపాదించండి, తర్వాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ రాయండి. ఫస్ట్ ఒక పోస్ట్ ఎస్జిటి. ఒకవేళ నాకు మ్యాథ్స్ అని బాగా డౌట్గా ఉంది, నాకు రావు, నేను సబ్జెక్ట్ నాకు బాగా ఉంది స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ అంటే గో త్రూ స్కూల్ అసిస్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎన్నో రోజుల నుండి చెప్తున్నాను. 20% కేటాయిస్తున్నారు. చాలామంది 20% ఉండదు, ఉండదు, జీవితాంతం వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఇవన్నీ పనికిరానటువంటి ఆలోచనలు. జీవితాంతం వ్యాలిడిటీ వస్తే 90 మార్కులు, ఓసీలకి 90 మార్కులు, బీసీలకి 70 మార్కులు, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు వస్తే రాదు, ఉద్యోగం రాదు, కేవలం క్వాలిఫై. అది జీవితాంతం సర్టిఫికేట్ ఉంటుంది. కానీ స్కోరింగ్, హై స్కోరింగ్ రావాలి అంటే టెట్ పదే రాస్తూ ఉండాలి, బాగా చదువుతూ ఉండాలి. తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా టెట్ రాయాలి. టెట్లో స్కోరింగ్ని బట్టే మీకు ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ ఇట్. గుర్తుపెట్టుకోండి, టెట్లో మంచి స్కోరింగ్ తెచ్చుకోవాలి. మంచి స్కోరింగ్ వచ్చే విధంగా శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ అండ్ వీడియోస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మారుమూల ప్రాంతాల్లో ఏ మూలనన్నా అడగండి, టెట్కి ఏ పుస్తకాలు ప్రిపేర్ అవుతున్నారంటే అను పబ్లికేషన్, డిఎస్సికి ఏ ప్రిపేర్ అవుతున్నారంటే అను పబ్లికేషన్, గ్రూప్స్ జనరల్ స్టడీస్కి ఏం ప్రిపేర్ అవుతున్నారంటే అను పబ్లికేషన్, గ్రూప్ 4కి ఏం ప్రిపేర్ అవుతున్నారంటే అను పబ్లికేషన్, కానిస్టేబుల్కి ఏం ప్రిపేర్ అవుతుందంటే అను పబ్లికేషన్. సో ఈ విధమైనటువంటి వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే, టెట్ని నెగ్లెక్ట్ చేస్తే ఉద్యోగం రాదు చెప్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2కే మౌఖిక పరీక్షలు, మిగిలిన ఉద్యోగాలన్నిటికీ రాత పరీక్షలతోనే సరి. ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం అంతే. ఇంటర్వ్యూ కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా లేదు. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. మిగతా అన్ని టీచర్ పోస్టులు సహా అన్ని మెరిట్ మీదే. సీఎంకు సిఎస్ నివేదిక. తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సిఎస్ సోమేష్ కుమార్ శనివారం సీఎం కేసీఆర్కు నివేదిక ఇచ్చారు. శాఖల వారీగా సన్నద్ధత, నియామక సంస్థల గుర్తింపు తదితర వివరాలు అందులో పేర్కొన్నారు. జీవోల జారీ ప్రక్రియ చేపట్టామని, అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జీవోను జారీ చేశామని తెలిపారు. ఎస్, నెక్స్ట్ వీక్ బహుశా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఈవెన్ అలాంగ్ విత్ టెట్ ఆల్సో సో మెనీ నోటిఫికేషన్ విల్ కమ్ ఆన్ నెక్స్ట్ వీక్. ప్లీజ్ రిమెంబర్ అండ్ ప్లీజ్ గో త్రూ ఆల్ సబ్జెక్ట్స్. ప్లీజ్ గో త్రూ ఆల్ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ mathematics, arithmetic and reasoning. If you take TET mathematics from 3rd to 8th level, 9th and 10th for paper 1. If you take paper 2 from 6th to 10th level intermediate, you have to follow all these subjects thoroughly. If you have much more interest, automatically you can gather, you can do easily. If you have absence of your interest, you cannot solve any problem. So that's why I am saying, under any circumstances, interest, hard work. If you have 80% of hard work, along with that if you have 20% intelligence, you can get success easily.
and vice versa. Nothing but if you get 20% of hard work, 80% of intelligence, no use at all. Even though you have more and more intellectuals, if you have less hard work, there is no use. Kabatti, hard work is very, 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 very important. Very, very important. ఇంజనీరింగ్ పోస్ట్ అన్నిటికీ ఒకే పరీక్ష, ఇది మీకు తెలిసిందే. సో దిస్ ఈజ్ ప్యాకేజ్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. పేపర్ 1 and పేపర్ 2, దీస్ ఆర్ ది కామన్ సబ్జెక్ట్స్ ఫర్ పేపర్ 1 and పేపర్ 2. 3 సబ్జెక్ట్స్ ఇన్ ప్యాకేజ్ 1: సైకాలజీ, తెలుగు and English. I can say if you go through these 3 subjects, you can get 90 out of 90. 90 out of 90. When if you read and each and every point in these books, then only you can get 90% of marks. No, sorry, 90 by 90 marks. 100% you can get. This is the package 1 for paper 1 as well as paper 2. And next, another important package, package 2. Package 2, this is for only paper 1. Paper 1 aspirants. In this package, there are 3 subjects, I told you already in previous videos. Once again, I say, there are 3 subjects. One is mathematics, and the second one is environmental studies, and the third one is try methods. Try methods. I covered total syllabus. We took only school textbooks to prepare these books. You need not study school textbooks. Why? Because total materials, total explanation of school textbooks in these subjects itself. If you take psychology, DED and BED based, nothing but new textbooks, new academic books for year 2021 and 22, textbooks based. If you take Telugu, from 3rd to 10th onwards, from 3rd to 10th, we cover total lessons and total classes. If you take English, in English, along with the general grammar, we presented textbook grammar also. Textbook grammar is nothing but backside lessons. And lesson backside ఉంటుంది చూసారా, సో ఆ ఎక్సర్సైజ్. సో టోటల్ textbooks, nothing but 6th to 10th textbooks grammar here cover in this English. Here social studies same, and environmental studies science same, and next mathematics. Here in mathematics mainly we studied about average other than mathematics students, HEC, CSA and biology. Mathematics, original mathematics students can do each and everything, but whereas non-mathematics, what about non-mathematics? If you don't know maths, you can miss your job. So that's why here we took more and more efforts in this mathematics. And next one, try methods. There is no any alternate for Anu publication. In try method, Devendra sir, he presented well topics and well preparation. So this is the package 2. And next, English medium, already I told you, I explained you. In English medium package, there are 5 books. One is psychology in English medium,
No doubt at all. Try method in English medium, excellent preparation by Chandrasekhar sir. Chandrasekhar sir prepared 2 books. One is psychology and the next one is methodology, try method. And next biological science, one person, one sir prepared well. And next one social studies. In social studies, Arish sir and myself and some other persons also prepared social studies well. And the next one in science, physical science part, Chandra sir, who belongs to Nellore, he prepared well. He prepared well. I would like Mr. Chandra sir. Why? Because always 24/7 he touches to me. Okay na? So this is the English medium package. And next one I told you already, school assistant social studies. In social studies package, social studies content, social studies methodology, and another one model papers. So these are the 3 books for social studies. Approximately 800 pages are there for social studies. In social studies, not only social studies aspirants, BEd social studies aspirants, but so many persons will write social studies. Hindi aspirants may write, and next Telugu aspirants may write, and some science and mathematics and biology, physics aspirants also may write social studies. So that's why we prepared well. సోషల్ స్టడీస్ చాలా ఎక్స్ట్రాడనరీగా ప్రిపేర్ చేశాం సోషల్ స్టడీస్. అండ్ మెథడాలజీ ఆల్సో, మెథడాలజీ ఓన్లీ బీఈడి మెథడాలజీ we took. BEd method, we considered BEd methodology. Each and every point we explained. And previous bits and some practice bits also were given in this social studies method. Along with social studies and some model papers for practice purpose to you, some model papers will be given in this package. You have to go through well, thoroughly. And next one, maths and science aspects. If you take in maths and science package, you know already I told you, one is mathematics and next one is physical science content as well as methodology, and physical science content as well as physical science methodology, and next one biological science content and biological science methodology. There are 3 books. Along with these 3 books and one book is that is model papers. And that means in maths and science package there are 4 books. In social package there are 3 books. In maths and science there are 4 books. Please remember this point. Okay, well experienced staff this presents. Okay, సో ఈ విధంగా మిత్రులారా చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.